పోతన భాగవతము దశమ స్కంధము పూర్వభాగము. బలరాముడు ఈ విధంగా అచ్యుతుణ్ణి అదలించి రుక్మిణీదేవిని చూసి ఈ విధంగా అన్నాడు. అమ్మా, మీ అన్న అవమానింపబడ్డాడని ఖేదంతో మా కృష్ణుణ్ణి నిందించవద్దు. గత జన్మలలో చేసిన కర్మములను బట్టి జీవులు మంచి చెడ్డలు అనుభవిస్తూ ఉంటారు. శిక్షించడానికి, రక్షించడానికి కర్త ఒకడంటూ లేడు. నీ తోడబుట్టినవాడు కర్మశేషంతో ఈనాడు ఇక్కడ ఈ విధమైన పరాభవం పొందినాడు. చంపదగిన నేరం చేసినప్పటికీ బంధువులను చంపరాదు. క్షమించి విడిచిపెట్టుటయే న్యాయం. చంపితే పాపం తప్పదు. అవమానంతో అసలే చస్తున్నవాణ్ణి మళ్ళీ చంపడం ఎందుకు? తామరస గర్భునిచే దండనీతి ధరణీపతులకు విహితకృత్యంగా విధించబడింది. రాజ్యకాంక్షతో తోబుట్టువును తోడబుట్టినవాడే క్రూర హృదయుడై చంపుతుంటాడు. మానవంతులు ధనమదాంధులై ధరణి కోసం, ధనధాన్యాల కోసం, అంగనల కోసం, ఆత్మాభ్యున్నతి కోసం, ఐశ్వర్యం కోసం అన్యులను హింసిస్తారు. రుక్మిణీ విను, దైవమాయ వల్ల దేహాభిమానం గల మానవులకు ఇతడు శత్రువు, ఇతడు బంధువు, ఇతడు తటస్థుడు అనే భేదబుద్ధి జనిస్తుంది. నీటి యందు సూర్యచంద్రాదులు, ఘటాదుల యందు గగనము అనేకములై కనిపించే విధముగా ప్రాణులందరికీ ఆత్మ ఒక్కటే అయినప్పటికీ పెక్కులుగా గోచరిస్తుంది. పుట్టుక చావు గల ఈ శరీరం పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే 5 భూతాలతోడను, ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనే 5 ప్రాణాలతోడను, సత్వం, రజస్సు, తమస్సు అనే 3 గుణాలతోడను కూడినదై అజ్ఞానంచే ఆత్మయందు కల్పించబడింది. ఈ దేహం జీవుణ్ణి సంసార చక్రంలో పరిభ్రమింపజేస్తున్నది. సూర్యుడు దేనితోనూ సంబంధం లేక ఉదాసీనుడై ఉండగా గోచరమయ్యే దృష్టిరూపం అనే వానివలే ఆత్మ ఉదాసీనుడై ఉండగా శరీరము మరియు చర్మము, చక్షువు, శ్రోత్రము, జిహ్వా, ఘ్రాణము అనే 5 జ్ఞానేంద్రియాలు, వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ అనే 5 కర్మేంద్రియాలు ప్రకాశమానమవుతాయి. ఆత్మకు మరొకదానితో కూడిక గాని ఎడబాటు గాని లేదు. హానివృద్ధులు చంద్రకళలకే గాని చంద్రుడికి లేనట్టు చావు పుట్టుకలు శరీరానికే గాని ఆత్మకు కలుగవు. నిదురించిన వాడు విషయాల వలని సుఖదుఖాలు ఆత్మను అనుభవింపజేసేటట్లు జ్ఞానహీనుడు అసత్యమైన అర్థమునందు అనుభవం కలిగించుకుంటాడు. పద్మముఖి రుక్మిణి, అజ్ఞానం వల్ల కలిగే దుఃఖాన్ని విజ్ఞానమనే చూపుతో విడిచిపెట్టు. నీవు మతిమంతురాలవు. అజ్ఞానుల మాదిరి శోకించటం నీకు తగదు. ఈ రీతిగా బలభద్రుడు ప్రబోధించాడు. రుక్మిణీదేవి విచారం విడిచిపెట్టింది. ఇది ఇట్లుండగా ప్రాణాలతో వదిలిపెట్టబడ్డ రుక్మి తన వికార రూపానికి పరితపిస్తూ శౌరిని జయించిగాని కుండిన నగర ప్రవేశం చెయ్యనని ప్రతిజ్ఞ బట్టి పట్టణ సమీపంలోనే ఉండిపోయాడు. ఈ విధంగా నళినముల వంటి నయనములు గల నారాయణుడు రాజసంతో రాజలోకాన్ని జయించి విభ్రాజమానమైన తన పట్టణానికి చుట్టాలందరూ స్తుతింపగా ఇందుముఖుని తోడ్కొని వచ్చాడు. అప్పుడు యదువల్లభుని పురంలో పెళ్లి పనులు ప్రారంభింపబడినాయి. గాత్ర సంగీతములు, వాద్యగానములు, నాట్యములు జరిగినాయి. ఇంటింటా ఆడువారు, మగవారు అందరూ అలంకారాలు చేసుకున్నారు. వివాహ మహోత్సవానికి ఆహ్వానాలందుకొని అవనీధవులందరూ వచ్చారు. వారి గజ సమూహాల గండస్థలాల నుంచి స్రవించిన మదజలాలతో రాజమార్గాలు తడిసిపోయాయి. మంగళాచారానికై ద్వారపార్శ్వాలలో పోకముక్కలు, అరటిబోదెలు కట్టినారు. కర్పూర కుంకుమములతో రంగవల్లికలు తీర్చిదిద్దినారు. అగరుధూపాలు వేశారు. పూర్ణ కుంభాలు ఉంచారు. ఇంటి అరుగులను, తలుపులను, గడపలను, కంబాలను కైసేసినారు. వింత వింత పూలతో, మేలుకట్లతో, రత్నతోరణాలతో, గాలికి రెపరెపలాడు జెండాలతో ద్వారకానగరం విలసిల్లింది. ఆ శుభ సమయాన తన మనస్సును హరించునది, ఆత్మోన్నతి, గాంభీర్యము అనే గుణాలతో ఒప్పేది, సకల సంపదలు కలిగించేది, సుజనులను చుట్టాలను ఆదరించేది, పుణ్యసంచారిణి, దారిద్ర్య పరిహారిణి, కళ్యాణ వేషభూషణధారిణి, రమణీ శిరోమణి అయిన రుక్మిణిని శ్రీకృష్ణమూర్తి పెండ్లియాడినాడు. ఆయన యశస్సు నలుదిశలా వ్యాపించింది. ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడే నిజ చేతోహారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధుబాంధవ సత్కారిణి
పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్. అఖండ తేజో విరాజితులు అపార కృపావర్ధిష్ఠులు అయిన రుక్మిణీ కృష్ణులకు ద్వారకాపురవాసులు తమ భార్యలతో కలిసి మంచి మనసులతో కానుకలు తెచ్చి సమర్పించారు. ముకుందుని వివాహానికి కేకయ్య, కురు, సృంజయ, యదు, విదర్భ, కుంతి దేశాల రాజులు ఇతర రాజుల కంటే అపరిమితమైన ఆనందం అనుభవించారు. శ్రీకృష్ణుడు ఈ విధంగా రుక్మిణీదేవిని తెచ్చి పెండ్లియాడటం అనన్య సామాన్యమైన కార్యమని ఆయా దేశముల యందలి రాజులు వారి రాణులు ఆశ్చర్యం చెందినారు. పాపరహితుడవైన ఓ పరీక్షన్ మహారాజా, ఆదిలక్ష్మీదేవి అవతారమైన రుక్మిణితో సుఖిస్తున్న శ్రీకృష్ణుణ్ణి చూసి పట్టణంలోని ప్రజలందరూ భయం విడనాడి ఎంతో సంతోషంతో విలసిల్లినారు అని శుకయోగేంద్రుడు పరీక్షన్ నరేంద్రునకు రుక్మిణీ కళ్యాణ గాథ వినిపించాడు. భూమండలాన్ని రక్షించడంలో ఆసక్తి గలవాడా, కలువరేకుల వలె నల్లని కాంతితో విరాజిల్లే మృదువైన దేహం కలవాడా, ధరామండలేశ్వరులకు శిరోభూషణమైనవాడా, పొడమిజనుల పొగడ్తగన్న గుణసమూహం గలవాడా, అంబుజాలతో సమానమైన హస్తాలు గలవాడా, ఎల్లకాలాలలో శ్రేష్ఠుడా, సాటిలేని మంగళ స్వరూపుడా, స్వచ్ఛమై వన్యకెక్కిన కీర్తి గలవాడా, శత్రువుల గుండెలను ఖండించువాడా, భక్త సమూహానికి మేలు చేయువాడా, పెద్దలను పండితులను పోషించేవాడా, భయంకరులైన రక్కసుల ఉక్కణచినవాడా. శ్రీ మహాభాగవతం అనే ఈ మహాపురాణం పరమేశ్వర దయాలబ్ధ కవితా వైచిత్రి గలవాడు, కేసన మంత్రిపుత్రుడు, సహజ పాండిత్యుడు అయిన బమ్మర పోతనామాచ్యుల వారు రచించారు. ఇందులో మనం ఇప్పుడు ఈ దశమ స్కంధం పూర్వభాగం ఇక్కడికి పూర్తి అయిపోయింది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.